అసలు మీరు నా కోసం ఈ పూజలు చేయడం ఏంటో నాకు ఇంకా అర్థం కావట్లేదు. నిజంగా నేను మీకోసమే చేస్తున్నానండి. మీకెందుకు అర్థం కావట్లేదు? ఏంటో ఈ మర్యాద. హ్మ్. అస్సలు అర్థం కావట్లేదు. చూసారా శంకర్ గారు? చెప్పాను కదా! గౌరీ గారు మీకోసమే ఇక్కడ పూజ చేస్తున్నారని. నా కోసం. అవును. మీరు మొదటగా సైన్ చేయబోతున్నారు. టెండర్ కోట్ కూడా వేయబోతున్నారు కాబట్టి మీకు అంతా మంచి జరగాలని పూజ చేస్తున్నానండి అని ఈ విధంగా అను చెప్పగానే సరేలే ఇక ప్రదక్షిణలు చేద్దాం పదండి, నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ అలా నడుచుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అను మాత్రం వెనకాలే నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆర్య తిరిగి చూస్తారు. అను ఏం తెలియనట్టు మౌనంగా ఉంటుంది. ఆర్య అడుగులో అడుగు వేసి నడుస్తూ ఉంటే వెంటనే ఆర్య ఆగుతాడు. గౌరీ గారు, మీరు ముందు నడుచుకుంటూ వెళ్ళండి. ఏ ఎందుకు? మీ వెనకాల వస్తే ఏముంది? మీరు నా జేబులో ఉన్న పర్స్ ఎక్కడ కొట్టేస్తారో ఏమో అని అనుమానంగా ఉంది. అందుకే మీరు ముందు వెళ్తే మీ వెనకాలే నేను నడుచుకుంటూ వస్తాను. అంటే నేను జేబు దొంగలించే దానిలో కనిపిస్తున్నానా? సరే, అయితే నా పర్స్‌నే ముందుకు పెట్టుకొని నడుస్తాను అని అంటూ పూజారి దగ్గరకు రాగానే పూజారి గారు పూజ చేస్తారు. దేవుడి దగ్గర బొట్టు తీసుకొని రాగానే ఇక అందరూ బొట్టు పెట్టుకుంటూ ఉంటే అను మాత్రం ప్రత్యేకంగా ఆర్యని చూస్తూ ఉంటుంది. ఏంటి గౌరీ గారు అలా చూస్తున్నారేంటి? మీరు గౌరీ గారికి బొట్టు పెట్టమని అంటుంది. నేను బొట్టు పెట్టాలా? అవును, మీరే పెట్టాలి. ఏ నీకు పెట్టుకోరాదా? మీరు పెడితే ఏమవుతుంది? పెట్టండి అని అనగానే వెంటనే ఆర్య బొట్టు పెడతాడు. ఒక్క నిమిషం పూజారి గారు అని అంటూ అక్షంతలు తీసి ఆర్య చేతిలో పెట్టగానే ఏంటి ఎందుకు పెట్టారు? నన్ను ఆశీర్వదించండి. నేను మిమ్మల్ని ఆశీర్వదించడం ఏంటి గౌరీ గారు? ముందు లేవండి ప్లీజ్ శంకర్ గారు, నన్ను ఆశీర్వదించండి అని అనగానే చల్లగా ఉండు, మంచిగా ఉండు, లేలే అని అనగానే వెంటనే అను లేస్తుంది. ఇక పదండి వెళ్దాం అని అంటూ వెంటనే అలా వెళ్తూ ఉండగా ఇదిగో అమ్మ, అమ్మవారి దగ్గర పూజ చేస్తే కుంకుమ, ఇది మాంగళ్యానికి పెట్టుకుంటే నీ సౌభాగ్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. నా తాళి ఏమైందమ్మా? నీ తాళి ఏమైంది అంటే అప్పుడుంది ఇప్పుడు లేదు. అవునా, సరేలే అమ్మా, ఏదో ఒక మంచి రోజు చూసి తాళి నీ మెడలో వేసుకో. ఇక దేవుడికి అమ్మవారికి మొక్కి నీ నుదుటన ఈ కుంకుమ పెట్టుకో అమ్మా, నీకంతా మంచి జరుగుతుంది అని పూజారి గారు చెప్పగానే అను వెంటనే నుదుటన బొట్టు పెట్టుకుంటుంది. ఏంటండి, మీరేమో పేపర్ చదువుతున్నారేంటి? వాడేమో శుభమా అని ఈరోజే వెళ్తున్నాడు. మీరు వాడిని కాస్త సంతోషపరచాలి కదా! ఎరా రవి, త్వరగా రారా. అమ్మా, నన్ను ఆశీర్వదించు, నీకంతా మంచి జరుగుతుంది. నాన్న, నన్ను ఆశీర్వదించు. నిన్ను ఎలా ఆశీర్వదించాలో అర్థం కావట్లేదు. నీ వల్ల ఒక గొడవ జరిగింది. ఇక అక్కీకి నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇక నువ్వు అక్కడ ఎక్కువ కాలం ఉండకూడదనే నా నిర్ణయం. ఏంటండి అలా అంటున్నారేంటి? వాడు ఈరోజే మొదటగా ఆఫీస్కి వెళ్తుంటే శంకర్ గారి వల్లే వీడు ఆఫీస్లో ఉన్నాడు. కానీ ఆ అక్కీ జోలికి మాత్రం నువ్వు వెళ్ళకు. ఎంత వెళ్ళకుండా ఉంటే నీకు అంత మంచి జరుగుతుంది. ఎందుకంటే అభయ్ గురించి నీకు తెలుసు కదా, నువ్వు వర్క్ చేయడం అభయ్కి ఇష్టం లేదు. శంకర్ గారి వల్లే నువ్వు అక్కడ ఉన్నావని గుర్తుపెట్టుకుంటే మంచిది. నేను ఇచ్చే సలహా ఇదే అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే నువ్వేం మనసులో పెట్టుకోకురా, నాన్న అన్న ఈ ఒక్క కోరికనైనా నేను నెరవేరుస్తానమ్మా అని విధంగా రవి అంటూ ఉంటాడు. మరోవైపు ఇక ఆర్యవర్ధన్ రాగానే అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, కూర్చోండి. ఇక ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే ఈరోజు టెండర్ కోడ్ వేయబోతున్నారు శంకర్ గారు మొదటిసారిగా. సో అందరం కూడా మనము ఇన్వాల్వ్ అయి ఉండాలి, గెలిపించాలి. ఇక లీవ్ అలాగే ఈ టెండర్ కోడ్ మాత్రం ఎవరికి కూడా లీక్ కాకూడదు. ఇది పర్సనల్గా క్యాబిన్లో మాత్రమే ఉంటుంది అని జెండే చెప్తాడు. ఇక అంతలో మేడం, సంతకం తీసుకోమని చెప్పారు కదా, నేను శంకర్ సార్ దగ్గర సంతకం తీసుకుంటాను. అంతలో సడన్గా క్రింద పడిపోతూ ఉంటే ఆర్య వెంటనే గట్టిగా పట్టుకుంటాడు. అలా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటే అను మండి పడిపోతూ ఉంటుంది. వెంటనే ఇంకా ఎంతసేపు చూసుకుంటారో లేవండి అని అనగానే వెంటనే
లేస్తుంది. ఏంటి చూస్తూనే ఉంటావా? కింద పడిన పేపర్స్ తీయాలని తెలియదా ఏంటి? "ఆ! అవును కదా మేడం. తీస్తాను మేడం" అని అంటూ పేపర్స్ తీస్తూ ఉంటే, "అయ్యో! ఉండండి. నేను కూడా తీస్తాను. మీ పేరేంటి?" "శృతి." "అవునా? అవునా శృతి. ఇదిగో పేపర్స్. ఒక్క నిమిషం అటు బ్యాక్ సైడ్ తిరుగు." "ఎందుకు సార్?" "తిరగమంటున్నాను కదా." అంతలో హెయిర్‌కి ఉన్న క్లిప్‌ని తీసి ఆ పేపర్స్ అన్నిటికీ పెడతాడు. "ఇప్పుడు ఈ పేపర్స్ ఎక్కడికి పోవు శృతి. ఇదిగో." "థ్యాంక్ యూ సార్." "ఏం చూస్తున్నావు? ఏం సిగ్గుపడుతున్నావు? త్వరగా వెళ్ళు" అని అనగానే, "ఓహ్! ఓకే మేడం" అని అంటూ శృతి అక్కడి నుండి వెళ్తూ ఉంటే, "ఏంటి ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు? నేనేం చూశాను? చెప్పండి గౌరీ గారు. ఏ అలా చూడకూడదని తెలీదా? నేనుండగా అలా ఎలా చూస్తారో?" మీరుండగానా? చూస్తే తప్పేముంది? అబ్బాయిలన్నప్పుడు ఆడవాళ్ళని చూడటం కామనే కదా! అయినా తను ఏ క్యాబిన్‌లో కూర్చుంటుంది? ఎక్కడ కూర్చుంటుంది? ఏంటి? ఎందుకు? తన గురించి అడుగుతున్నావు? శృతి ఎంత బాగుంది. అంటే అను అన్న పేరు అనునా? అంటే అను అనే నేను గౌరీ పేరు బాలేదా అంటున్నాను. ఛ! గౌరీ పేరు ఏం బాలేదు. తన పేరు బాగుంది. శృతి ఎంత తియ్యగా ఉంది. పలకడానికి కూడా పదం ఎంత చక్కగా ఉందో వినసొంపుగా. ఏంటి ఇంకెప్పుడు కూడా ఆడవాళ్ళ వైపు చూడకూడదు. మీరు ఎంత డీసెంట్‌గా ఉండాలి. అప్పుడు ఎలా ఉన్నారు? నేనెప్పుడు ఉన్నానో నాకే అర్థం కావట్లేదు. చెప్పండి గౌరి గారు. సరే ఎప్పుడో ఉన్నారు కానీ ముందు నేను చెప్పింది వినండి. ఇక్కడ అబ్బాయిలతో డీసెంట్‌గా ఉండాలి. తమ్ముడిలాగా వ్యవహరించాలి. ఇక అమ్మాయిలతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అర్థమవుతుంది కదా! అంటే నేను మాట్లాడకుండా ఉండడమే మంచిదని అంటారా? అవును. అలాగే ఉండాలి. అర్థమవుతుందా? ఏంటి గౌరి గారు అలా ఉండాలని చెప్తున్నారు? ఉండాలి అంతే. హ్మ్. ఎవడు మొగుడు వస్తాడేమో కానీ ఇక వాడు అంతే సంగతి అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు రవిని చూసి, ఎలా ఉన్నావు రవి? బానే ఉన్నాను. నీకేదైనా అవసరం ఉంటే నన్ను పిలువు, నేను వస్తాను. వద్దు ఏమనుకోకు, నాకు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని రవి అనగానే సరే అని అంటూ వెంటనే అక్కి అక్కడి నుండి ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అదిగో చూసావా? చూసావా? ఆ రవితో ఎలా మాట్లాడుతున్నాడో? ఆ రవి ఎలా ఉన్నాడో చూడు. నాన్న వల్లే పెట్టుకున్నాను. వాడు మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తే నేను తట్టుకోను. అప్పుడు వెంటనే నువ్వు నాన్న వల్లే ఇక్కడ ఉన్నావు. నాకిక్కడ నువ్వు పీఏగా వర్క్ చేయటం ఇష్టం లేదు. అర్థమవుతుందా? నీ లిమిట్స్‌ని నువ్వు క్రాస్ చేయకు. అర్థమైందా? నువ్వు చైర్మన్ సార్‌కి టిఫిన్‌లు సర్వ్ చెయి. అంతేకానీ నువ్వు ఇలాంటి వేషాలు వేయకు. అయినా నువ్వేంటి అతనికి చెప్పేది? నువ్విక్కడ కూడా అలాగే చేయాలి. రవినెందుకంటున్నావు? అయినా రవి ఏమన్నాడో నీకు తెలుసా? అప్పుడు వెంటనే అభయ్ మాత్రం, "అక్కి నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇంకెప్పుడు కూడా నా ఫ్రెండ్‌ని అవమానించి మాట్లాడితే నేను ఊరుకోను. నేనిక్కడ ఎలాగైతే రెస్పెక్ట్‌ని అందుకుంటున్నానో తనకి కూడా అలాంటి రెస్పెక్టే ఇవ్వాలి. ఎందుకంటే తను నా పార్ట్నర్ కాబట్టి అర్థమవుతుందా?" అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే అంతలో రవి దగ్గరకు వచ్చి సంధ్య, శ్రావణి, "అభయ్ సార్ చాలా మంచోరు. కానీ ఎందుకలా మాట్లాడుతున్నారో తెలీదు కానీ నువ్వు మనసులో ఏం పెట్టుకోకో" అని విధంగా ఇద్దరు కూడా రవికి చెప్తూ ఉంటారు.